మహేష్, ఇంకెందుకు ఆలస్యం? నా మైథిలితో కాకుండా నీతోనే 11 మంది పిల్లల్ని కనేస్తానరా. కొంచెం కోఆపరేట్ చేస్తావా ప్లీజ్? అసలు నేను అమెరికా నుంచి వచ్చిందే నీకోసం. నిజమా? అవునరా, మా ఇంట్లో నన్ను ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. నువ్వు ఉండగా ఎలా చేసుకుంటాను? అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చేసాను. లవ్ యూ రా, లవ్ యూ సో మచ్. ఈ దరిద్రం చూడలేకపోతున్నాను. రే ఉత్తమ్, అమ్మా అమ్మా, ఎంత ఫ్రెండ్ అయినా అంత క్లోజ్నెస్ పనికిరాదు. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ మంచిది. అలాగే అమ్మా. మహేష్, రాక రాక అమెరికా నుంచి వచ్చావు. ఇంకా మా ఇంటిని పట్టుకుని వేళ్లాడకపోతే మీ ఇంటికి వెళ్ళొచ్చుగా. ఇంకా సేపట్లో వెళ్ళిపోతానండి. తొందరగా వెళ్ళిపోతే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అవును ఉత్తమ్, మైథిలి ఎక్కడ? ఫ్రెండ్ వస్తేను ఫ్రెండ్ని కలవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. కాసేపట్లో వచ్చేస్తుంది. ఏంట్రా, నేను వస్తానని తెలిసి కూడా సిస్టర్ని ఎయిర్పోర్ట్కి ఎలా పంపిస్తావు? ఏం చేయమంటావురా? నువ్వెలాగొచ్చావో తన ఫ్రెండ్ కూడా అలాగే వస్తుంది. తన ఫ్రెండ్ని కలవద్దంటే మీ సిస్టర్ ఫీల్ అవుతుంది కదా. అది నిజమేలే. సరే, అడిగిన కుశల ప్రశ్నలు చాలు. త్వరగా కిందకొస్తే అందరం కలిసి భోజనం చేయొచ్చు. అలాగే అమ్మా. పద త్రిష. త్రిష, వాణ్ణి చూడబోతే మగాళ్ళ లేడు, ఏదో తేడాలా ఉన్నాడు. అవునాంటీ, వచ్చింది మైథిలి కాకపోతే కనుక వాడు నిజంగా మగాడైతే కనుక వాడు ఖచ్చితంగా తేడానే. భగవంతుడా, ఉన్న కోడల్ని ఎలా వదిలించుకోవాలా అని బాధపడుతుంటే ఈ మగ కోడల్నిచ్చావేంటి తండ్రి? ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి ఆంటీ. వాడి సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. వచ్చింది ఆడు మగు త్వరలోనే తేల్చేస్తాను. ఒరే మహేష్, అమ్మా త్రిష వాళ్ళిద్దరూ మన పర్ఫార్మెన్స్ చూసి షాక్ అయిపోయారా? మన పర్ఫార్మెన్స్కి ఒక హగ్ ఇవ్వరా? చీడికి ఆడ మగ తేడా లేదు. ఓ పక్కన నా పెళ్ళాన్ని సవరెత్తున్నాడు, మరో పక్కన మగాడని కూడా చూడకుండా ఉత్తమ్ని లైన్లో ఎడుతున్నాడు. ఈడేదో మడత కాసలా ఉన్నాడు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు నా పెళ్ళాం నాకు ఎదురు తిరుగుతుందన్నా, నాకు యాంటీగా మారింది అన్నా, నాకు ఇష్టం లేని పనులు చేస్తుందన్నా, దానికి కారణం ఆ మైథిలినే. దాని పీడ ఎరగడైతే తప్ప నా పెళ్ళాం దారిలోకి రాదు. అట్టా జరగాలంటే గెంటేయాల్సింది మైథిలిని కాదు, వాళ్ళ పుట్టింటోళ్ళనే. ఎస్, సత్యవతిని ఆ గుణశేఖర్ గారిని ఈ ఏరియాలో లేకుండా చేసేయాలి. అప్పుడు వాళ్ళ పుట్టింటిని కాపాడుకోవటం కోసం, వాళ్ళందర్నీ ఒక ధరని చేర్చడం కోసం మైథిలి ఈ కొంపని వదిలిపెట్టి పోతుంది. దాంతో దాని పీడ ఎరగడైపోద్ది. ముందు మైథిలిని వదిలించుకుంటా, ఆ తర్వాత మహేష్ గారిని వదిలించుకుంటా. శత్రువులు ఏడ ఉండరు, పెళ్ళాల రూపంలో మన పక్కనే ఉంటారని అంటే ఏదో అనుకున్నాను. ఈరోజు నా పెళ్ళాన్ని చూసినప్పుడు అర్థమైనది, అది పెళ్ళాం కాదు, పదునైన బల్యమని. లేదంటే నాకంటే ముందెళ్ళటమేటి, ఆ డబ్బులు కొట్టుకొచ్చి పోలీసులకి ఇవ్వటమేటి. చిల్లరిక పొలడి పుట్టే కన్నా ఇంట్లో సీపరి పుట్టడం మేలు. ఈ టైంలో ఎవడో. అబ్బా, హలో అల్వా, చెప్పు. ఏమైంది లీలాకృష్ణ గారు, ఫోన్ చేయలేదు? సత్యవతిని ఇల్లు ఖాళీ చేయించమంటావా లేక ఇంట్లోనే ఉంచమంటావా? చూడు హల్వా, నువ్వు ఈ క్షణంలో వాళ్ళని ఇల్లు ఖాళీ చేయిస్తానన్నా నేను రెడీయే. కాకపోతే నువ్వు అడిగిన పేమెంట్ చేతికి ఇంకా అందలేదు. లేదంటే ఈ పాటికి ఎప్పుడో ఇచ్చిండు వాడిని. ఈ పాటికి ఆ సత్యవతి ఫ్యామిలీ పెట్టే పేడా సర్దుకొని పక్కూరికెళ్ళిపోయి ఉండేది. అయితే నీ దగ్గర ఒక రూపాయి కూడా లేదంటావు? డబ్బులు లేవంటే అర్థం వచ్చి తీసుకుని అడుక్కుంటున్నానని కాదు. 1,00,000 రూపాయల దాకా ఉన్నాయి. నీకిమ్మంటే అడ్వాన్స్గా ఇచ్చేస్తాను.
వాళ్ళని ఖాళీ చేయించినాక మిగతా డబ్బులు ఇచ్చేస్తాను. ఈ డీల్ నీకు ఓకేనా? సరే, ఆ ₹1,00,000 ఆన్లైన్లో పంపించు. రేపు ఉదయం లోపు వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించి వాళ్ళని ఊరు నుంచి తరిమి కొట్టించే బాధ్యత మాత్రం నాది. సరే, ₹1,00,000 ఇప్పుడే పంపిస్తున్నాను. రేపు ఉదయం లోపు నువ్వు వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించు. సరే. అమ్మయ్యా. రేయ్ శంకరా, అరే మావా, అర్థమైందా? అర్థమైపోయింది. బాధ నేనన్నీ తెచ్చాను, రావే. ఒరే శంకరు, వెదర్ చాలా కూల్గా ఉంది. వెళ్ళి వాటర్ తీసుకొని రారా, సరదాగా మందేద్దాం. అట్నే మావా. యాడికి రా వెళ్తున్నావు? ఏ ఊర్రా నీది? యాబ్రాస్ మొహమోడా. మావా చూసినవారా, నన్ను పట్టుకుని యాప్రాస్ మహోడని తిడుతుంది మావా ఈ ముసల్ది. ఎవర్రా ముసల్ది? ఎవర్రా ముసల్ది? గుద్దారంటే గుండె గులాబ్ జామ్ అయిపోద్ది. ఏయ్, ఇక్కడి చెల్లండి. ఏయ్, ఇది నా ఇల్లు. నువ్వెవరివే నన్ను బయటకు పొమ్మన్నానికి? రేయ్, ఏంట్రా నీ ఇల్లు? నెల నెల అద్దె కడుతున్నావు, అప్పుడు ఇది మా ఇల్లు. నీ ఇల్లు ఎలా అవుతుంది? చూసిన వాళ్ళ తుత్తరు మావా, 6 నెలలు కిరాయి కొట్టగానే నీళ్లు వాళ్ళదంటున్నారు. ఇట్లనే విడిచిపెట్టినావనుకో, రేపో మాపో నీకు తెలవకుండా ఈ ఇల్లే అమ్ముకుంటారు. అవునరా శంకరు, నువ్వు చెప్పేది నిజమే. ఏయ్, మీ వాలకం చూస్తుంటేనే మా ఇల్లు కబ్జా చేసేలా ఉన్నారు. మర్యాదకి ఇల్లు కాల్ చేయండి. చేయండి. ఏ అలవా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా ఖాళీ చేస్తాం? ఎక్కడికని వెళ్తాం? నిజమేరా శంకరు, పాపం ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఈ ఇల్లు మాత్రం ఎడిగిపోతారా? సర్లే అంకుల్, మీ మీద ప్రేమతో ఒక్కరోజు టైం ఇస్తున్నాను. ఈ రాత్రికి ఉండి రేపు పొద్దున్నే ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏయ్, ఏంట్రా కామెడీలు చేస్తున్నావా? కామెడీలు నీలాంటి అడ్డగాడితే తప్ప ఏ ఓనర్ అయినా ఖాళీ చేయించడానికి 3 నెలల గడువు ఇస్తారు. పాపం, వీళ్ళు అడ్డగాడిదలు కదమ్మా, ఆ విషయం తెలిసినట్టు లేదు. ఏయ్, ఊరుకుంటున్నాను వారు చేస్తున్నారా? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. రేపు ఉదయం లోపు మీరు ఇల్లు ఖాళీ చేయలేదో, ఆ తర్వాత నేను నా మనుషులు వచ్చి సామాన్లన్నీ విసిరి బయటపడేస్తాం. ఆ తర్వాత మీరందరూ రోడ్డు పాలైపోతారు. మీరే ఊహించుకోండి. ఏంట్రా బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరిక్కడ. 3 నెలల దాకా ఈ ఇల్లు ఖాళీ చేసేదే లేదు. ఈ లోపు నువ్వు అరిచినా, కింద పడి దొర్లినా, దేంట్లోనైనా దూకి చచ్చినా మేము ఇల్లు ఖాళీ చెయ్యం. నీకు దిక్కున చోటు చెప్పుకోపా. ఏయ్! ఏయ్! ఏంట్రా ఆడోళ్ళ మీదకి వస్తున్నావు? నా కూతురు చీర నేనే చించి తన మీద అఘాయిత్యం చేయబోయావని కేసు పెట్టి 3 ఏళ్ళు లోపల ఇచ్చకపోతే నా పేరు ఆండాలే కాదు. మర్యాదగా పోండ్రా, లేదంటే నీ బతుకు జైల్లో చెప్పకూడదు తినాల్సిందే. పోండ్రా. నన్నే బెదిరిస్తున్నావా? సరే, రేపు ఉదయం వస్తా. ఎలా ఖాళీ చేయరో నేను చూస్తా. శంకరు, పాదరా. ఇదిగో, కిందికి వచ్చారంటే కాళ్ళు చేతులు ఇరక్కొట్టి మీకే చికెన్ ముక్కల్లాగా పెడతాను. నా కొడకల్లారా, మాతోనే గొడవ పెట్టుకుంటారా? ఎందుకు సత్య అనవసరంగా వాడితో గొడవ పడ్డారు? వాడు అసలే పరమ దుర్మార్గుడు, ఎంతకైనా తెగిస్తాడు. అందుకని వాడికి భయపడి ఇల్లు ఖాళీ చేద్దామంటారా? ఖాళీ చేస్తే ఏ చెట్ల కింద తలదాచుకోవాలి? అది మీకు సంతోషమేనా? లీగల్ గా మనం 3 నెలల టైం అడిగామండి. ఇచ్చుంటే ఆలోచించుండే వాళ్ళం. వాడు 3 నెలలు కాదు కదా, కనీసం 3 రోజులు కూడా టైం ఇచ్చేటట్టు లేడు. అందుకే అడ్డం తిరిగాం. ఏం చేస్తాడో రేపు పొద్దున చూసుకుందాం. ఏమండి, కూర్చోండి. అమ్మా కూర్చోమ్మా. కూర్చోరా బంగారం, భయపడకు బుజ్జోడా, నేనున్నాను. లేదు, వాడు ఆవేశపడ్డాడని మనం ఆవేశపడితే జరిగే అనర్థాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ విషయం మైథిలికి చెప్పడం మంచిది. అమ్మా మైథిలి, అమ్మమ్మా, ఏమైందమ్మమ్మా? వెళ్ళి ఆ కిటికీ తలుపులు ముయ్యి. గాలికి కిటికీ అద్దాలు పగిలిపోయేలా ఉన్నాయి. అలాగే.
హర హర మహాదేవ శంభో శంకర కైలాసవాస సాంబ సదాశివ ఓం నమ శివాయ. అమ్మమ్మ గారు ఎవరో జంగమదేవరు వచ్చినట్టున్నారు. ఈ సమయంలోనా? శుభప్రద, జంగమదేవరు వచ్చారంట, ఆయనకి భిక్ష తీసుకునిరా. అలాగే అమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. బతుకు బరువయ్యింది, మనసు చెరువయ్యింది, మనశ్శాంతి కరువయ్యింది. ఏం మాట్లాడుతున్నారు స్వామి? శుభప్రదకి మనశ్శాంతి కరువు అవడమేంటి? బతుకు బరువు అవడమేంటి? తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఇంకా అర్థం కాలేదా ఆంటీ? పెట్టిన ఫ్రూట్స్ బియ్యం సరిపోనుట్టున్నాయి, అందుకే భయపెట్టడానికి ఇలా చెప్తున్నాడు. ఓం నమ శివాయ. పిడికెడు మెతుకుల కోసం అబద్ధాలు చెప్పే అర్భకుడు కాదమ్మా ఈ జంగమదేవరా. మీ ఇంటి నడిబొడ్డులో ఓ అమాయకురాలు పెట్టిన కన్నీటి శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. మనుషులుగా కలిసి బతుకుతున్న మీ మనసులన్నీ విరిచేసి విడదీసి వింత ఆట ఆడుతుంది. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు స్వామి, కానీ మీ మాటలు వింటుంటే భయం వేస్తుంది. ఆయన ట్రిక్ అదే కదా, ఎంతగా భయపడితే అన్ని డబ్బులు రాల్తాయి. అంతే కదా గురువు గారు? ఓం నమ శివాయ. కట్టుకున్నవాడు వదిలిపెట్టిపోయినా కన్న కొడుకు మీదే పంచ ప్రాణాలు పెట్టి బ్రతుకుతున్న తల్లివి నువ్వు. కానీ ఆ కన్న కొడుకు కోడలి కొంగు పట్టుకొని పోతాడేమో అన్న భయంతో, బాధతో మనశ్శాంతి లేకుండా బతుకుతున్న అత్తవి నువ్వు. అయినా అప్పుడే ఏమైంది? వీధి ఆడబోతున్న ఆటలో ఊటకో సమస్యతో సుడిగుండంలో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరై దిక్కుతోచక ముప్పు తిప్పలు పడబోతున్నారు. అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉండండి. స్వామి, ఎవరు నట్టింట్లో కన్నీరు పెట్టారు? ఏ ఆత్మ మా ఇంటికి శాపం పెట్టిందో చెప్పండి స్వామి. చెప్పినా ప్రయోజనం లేదు తల్లి. ఆ ఆత్మ శాంతించే వరకు, ఆత్మఘోష చల్లారనంత వరకు ఈ ఇంట్లో వాళ్ళు అష్ట కష్టాలు పడక తప్పదో. అడుగడుగున సమస్యల ఊబిలో కూరుకుపోయి అధపాతాళానికి వెళ్ళక తప్పదో. స్వామి, మరి దీనికి పరిష్కారం లేదా స్వామి? ఉంది. ఈ ఇంటి వల్ల, ఈ ఇంట్లో వాళ్ళు చేసిన అన్యాయం వల్ల ఏ ఆత్మ అయితే ఘోషిస్తుందో, ఏ ఆత్మకైతే శాంతి లేకుండా యమలోకానికి పరలోకానికి మధ్యలో విలపిస్తుందో ఆ ఆత్మ శాంతించాలే. ఈ కుటుంబాన్ని మన్నించాలి. అప్పుడే ఈ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి, ఆ తల్లికి ఆత్మశాంతి. ఓం నమ శివాయ. ఏహే, అన్ని సోది మాటలు. ఎవరో నట్టింట్లో కన్నీళ్లు పెట్టారంట, ఆవిడ ఆత్మ శాంతిస్తే తప్ప మనకి మనశ్శాంతి ఉండదంట. ఇప్పుడు మనమంతా మనశ్శాంతిగా బతకడం లేదా? అవునండి, ఏదో ఆత్మ శపించిందంట,
అందుకే సమస్యల్లో కూరుకుపోతున్నావంట. ఇప్పుడు ఏ సమస్యల్లో కూరుకుపోయావని అంతగా భయపడ్డానికి? పిచ్చిదానిలా మాట్లాడుకు త్రిష. మన బిజినెస్ లో ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నామో అప్పుడే మర్చిపోయారా? ఉత్తమ్ గారికి యాక్సిడెంట్ జరగలేదా? లీలాకృష్ణ గారు ఆ అమ్మాయి వల్ల నిందలు పడలేదా? ఇంతకన్నా ఇంకేం జరగాలి? ఈ ఇంట్లో ఏ ఒక్కరైనా ప్రశాంతంగా బతుకుతున్నావా? సంతోషంగా ఉన్నావా? మీరే ఆలోచించండి. అవును, పడేవాళ్లకే తెలుస్తాయి కష్టాలంటే ఏంటో. నాకు బాధలున్నాయి. ఈసారి స్వామీజీ కనపడితే ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం అడగాలి. అవును, ఆయన మాటలంత తేలిగ్గా కొట్టిపారేలేం. ఆయన అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే మనకేదో సమస్య ఉండే ఉంటుంది. ఆ సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి. సరే, పదండి లోపలికి వెళ్దాం. ఆత్మ శాంతించే వరకు, ఆత్మఘోష చల్లారనంత వరకు ఈ ఇంట్లో వాళ్ళు అష్ట కష్టాలు పడక తప్పదు. అడుగడుగున సమస్యల ఊబిలో కూరుకుపోయి అధపాతాళానికి వెళ్ళక తప్పదు. నాన్నా, ఏంటి నాన్నా, ఇందాక జంగమ్మ దేవర చెప్పిన విషయాలన్నీ గుర్తొచ్చాయా? అక్క ఫోటో పట్టుకుని బాధపడుతున్నారు. ఏమన్నావమ్మా? తులసమ్మని అక్క అన్నావా? అవును నాన్నా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తులసమ్మ నా అక్కే కదా నాన్నా. నా బంగారు తల్లి, కనీసం నువ్వైనా అంగీకరించావు ఇది నీ తోబుట్టువని. కాకపోతే జంగమదేవర చెప్పింది గుర్తుంది కదా, కేవలం తులసమ్మ ఆత్మ శాంతించకపోవడం వల్లే, తన ఆత్మఘోష వల్లే ఈ ఇంటిని సమస్యలు సుడిగుండల్లా చుట్టుముడుతున్నాయంట. ఈ ఇంట్లో జరిగే అనర్థాలకు కారణం తులసమ్మ ఆత్మ శాంతించకపోవడమే అంట. అదే నాకు అర్థం కావట్లేదు నాన్నా. ఏ మనిషి అయినా మరణించాక వాళ్ళకి జరగాల్సిన కర్మకాండలన్నీ సక్రమంగా జరిగితే ఆత్మ శాంతించి ఉత్తమ లోకానికి వెళుతుంది అంటారు. కానీ మా అక్క ఆత్మ ఎందుకు శాంతించినట్టు? ఎందుకు ఇంకా ఆత్మఘోష పెడుతున్నట్టు? ఎందుకంటే తండ్రిగా ప్రతి సంవత్సరం తనకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ నేను జరిపిస్తున్నాను తప్ప, నా బిడ్డని అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్త కాని, తన కడుపున పుట్టిన బిడ్డ కాని ఇంతవరకు ఎలాంటి కార్యక్రమం జరిపించలేదమ్మా. బహుశా ఆ కారణం వల్లే నా బిడ్డ ఆత్మ శాంతించలేదేమో అనిపిస్తోంది. నాన్నా, మరైతే మైథిలి చేతుల మీదుగా అక్కకు జరగాల్సిన కార్యక్రమం జరిపిద్దామా నాన్నా? ఏమన్నావమ్మా? అవును నాన్నా, మైథిలి మా అక్కకు కన్న కూతురు కాకపోవచ్చు, కానీ మంచి మనసున్న అమ్మాయి. అలాంటి మంచి మనిషి మనస్ఫూర్తిగా అక్కకు కర్మకాండాలు జరిపిస్తే ఆవిడ ఆత్మ ఖచ్చితంగా శాంతిస్తుందని నా నమ్మకం నాన్నా. నిజమే అమ్మా, నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం. కాకపోతే ఈ సంవత్సరీకం జరిపించడానికి
మైథిలి ఎందుకు అంగీకరిస్తుంది? తను అంగీకరించదు నాన్న. మనమే ఏదో ఒకటి చెప్పి అంగీకరించేలా చెయ్యాలి. అవసరమైతే తనతో నేను మాట్లాడతాను నాన్న. మైథిలి చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరిపిస్తాను నాన్న.